ఈ రౌండ్ లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ రాజు గారు. తిరువీధుల మెరసే దేవదేవుడు, తిరువీధుల మెరసే దేవదేవుడు, కరిమల మించిన సింగారముల తోడను, కరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసే దేవదేవుడు, తిరువీధుల మెరసే దేవదేవుడు. తిరుదండెలపైనే దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద, తిరుదండెలపైనే దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద, మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద, మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద, పొరినాలుగో నాడు పువ్వు కోవిలలోను, తిరువీధుల మెరసే దేవదేవుడు, తిరువీధుల మెరసే దేవదేవుడు, కరిమల మించిన సింగారముల తోడను, కరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసే దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. రాజు అదరగొట్టేశావు. లాస్ట్ లో మటు కొంచెం శృతి అర్థమైందా నీకు? లాస్ట్ లో ఎందుకు అది ఎందుకు ఆ సంగతి చాలా చక్కగా అన్నాడు. బాగా ప్రాక్టీస్ చేసావు కదా విపరీతంగా, కానీ ఈజీగా పాడావు అనమాట. ఆ సంగతులు చాలా క్లీన్గా ఉంది. అన్నమయ్య కీర్తన అది. ఎక్సలెంట్ అన్న, చాలా బాగుంది. గుడ్ రాజు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. లాస్ట్ 2 episodes చెప్పాను కదా, I was not very happy with you, but you've come back very strong. అదే ఈ రౌండ్లోనూ I think he has come back very very strong. అంటే అంతకుముందు మెలడీ సాంగ్స్ పాడాడు, ఈ ఫోక్ సాంగ్స్. మాకు మేమిద్దరు అనుకుంటున్నాం రాజు ఏం పాడతాడు అసలు ఏంటి అని చూస్తున్నాం మేము. అదే సార్, క్లాసికల్ నేర్చుకోపోయినప్పటికీ సాధన చేస్తే సాధించలేంది ఏది లేదు అని. అంటే క్లాసికల్ నాలెడ్జ్ ఎందుకు అని మీకు అర్థం అవుతుందా? లేదు, నేర్చుకోపోయినా బాగా పాడావు. యూ సాంగ్ రియలీ వెల్. అండ్ సునీత చెప్పేది ఏంటంటే, నువ్వు ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ క్లాసికల్ బ్యాకింగ్, యూ బిన్ ఏబుల్ టు సస్టైన్ ద సాంగ్. ఒక క్లాసికల్ ఫీల్డ్లో చాలా బాగా పాడావు. సో దట్స్ వెరీ కమెండబుల్. అది ముఖ్యం. ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ క్లాసికల్ ఆ టెంజ్ని వదిలిపెట్టకుండా పాడటం. క్లాసికల్ పాడుతూ మళ్ళీ లైట్ అయిపోయి ఫోక్ చేసేసి అలా కాకుండా క్లీన్గా అదే దీంట్లోనూ. వెరీ గుడ్, వండర్ఫుల్.